హాయ్ ఆల్. ఈరోజు నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ వచ్చి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇది మనకి లైఫ్ టైం హై, ఇక్కడ చూడొచ్చు మీరు కనిపించే చార్ట్. ఇది లైఫ్ టైం హైకి చాలా దగ్గరలో ఉంది. ఇంతకుముందు లైఫ్ టైం హై వచ్చి 853.30 8053.30. నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ లైఫ్ టైం హై వచ్చి 8053.30. ఇది వచ్చి మనకి జూన్ 2024లో లైఫ్ టైం హై చేసింది. దాని తర్వాత కంటిన్యూగా ఫాల్ అయ్యి ఇప్పుడు మరీ అప్ సైడ్ వెళ్తూ ఉంది. ఇప్పుడు లైఫ్ టైం హైకి దగ్గరలో ఉంది. సో ఇప్పుడు మరీ లైఫ్ టైం హైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మరీ ఫాల్ అయి మరి ఈ లైఫ్ టైం హై ని బ్రేక్ ఇచ్చి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ లో. సో ఇప్పుడు నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ పెరిగితే మన నిఫ్టీ పిఎస్సి బ్యాంక్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు బాగా అంటే మంచి కరెక్షన్ జరిగి ఉంది నిఫ్టీ పిఎస్సి బ్యాంకులో. సో లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే నిఫ్టీ పిఎస్సి బ్యాంక్స్ ని బై చేసి హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఆ నిఫ్టీ పిఎస్సి బ్యాంక్స్ ని కూడా మనం చూసాం ఇక్కడ చూడండి. ఈ చార్ట్ వచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ వచ్చి 3/6/2024లో లైఫ్ టైం హై చేసింది. అలాగే మనకి ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఇది వీక్లీ చార్ట్. ఇక్కడ 2020 తర్వాత కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళి ఇది కూడా మనకి ఇప్పుడు లైఫ్ టైం హై వచ్చి 3/6/2024. ఎప్పుడైతే నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ లైఫ్ టైం హై చేసిందో ఆ టైంలో యూనియన్ బ్యాంక్ లైఫ్ టైం హై కాదు, ఇది యూనియన్ బ్యాంక్ కి. ఆ టైంలో 2020 తర్వాత కంటిన్యూగా అప్ సైడ్ వెళ్తూ మనకి 2024 జూన్లో ఇది మనకి ఒక హై చేసింది. అది 172.50 హై. ఇప్పుడు నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ వెళ్ళి లైఫ్ టైం హై బ్రేక్ చేసి లైఫ్ టైం హై దగ్గరికి వెళ్తే ఏ స్టాక్స్ అయితే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ లో ఉన్నాయో ఆ ఇండెక్స్ లో ఉన్నాయో ఆ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ లో అంతా అప్ సైడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ అయితే ఈ రోజు క్లోజింగ్ 136.56 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి 10% యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10% అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా అంతే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా మనకి మీరు ఇది వీక్లీ చార్ట్. ప్రీవియస్ హై ఈ 2020 తర్వాత ప్రీవియస్ హై మనం చూస్తే 142.90. 142.90. ఇది కూడా మనకి ఈ 142.90 వచ్చి ఏప్రిల్లో మనకి ఇక్కడ ఈ హై చేసింది. ఇప్పుడు దాని తర్వాత కంటిన్యూ ఫాల్ తర్వాత ఇప్పుడు హైయర్ హైస్ చేస్తూ అప్ సైడ్ వెళ్తూ ఉంది. సో ఇండెక్స్ నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ తో పాటు మన పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ వచ్చి 114.33 దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే క్లోజింగ్ అయింది. ఇక్కడ నుంచి 142 ప్రీవియస్ హైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. అంటే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 20% అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇంకోటి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఇది మనకి హై ప్రీవియస్ హై వచ్చి మనకి ఎప్పుడు మనకి ఫిబ్రవరి 2024లో హై వచ్చి 77.500. దాని తర్వాత జూలైలో హై వచ్చి 73.640. కరెంట్ ప్రైస్ 29.780. ఇక్కడి నుంచి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో
ఇప్పుడు మీరు చూస్తే డే చార్ట్ చూస్తే చాలా రోజుల నుంచి అంటే ఒక కంటిన్యూ ఫాల్ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూ ఫాల్ అంటే 50 రూపీస్ 50 రూపీస్ 50 పైసా 2025 మార్చిలో చేసిన తర్వాత కంటిన్యూ ఫాల్ ఇప్పుడు కంటిన్యూగా సైడ్ వేస్ లో ఉంది. ఇప్పటి నుంచి ఏప్రిల్ నుంచి కంటిన్యూగా ఇది సైడ్ వేస్ లో ఉంది. వన్స్ ఇది ఈ హైని బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి అంటే 43 రూపీస్. ఇక్కడ నుంచి 43 రూపీస్, ఈ హై తర్వాత 43 రూపీస్. నెక్స్ట్ హై 50 రూపీస్కి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో 50 రూపీస్కి అయితే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కరెంట్ ప్రైస్ వచ్చి 29.760 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇక్కడ నుంచి 50 రూపీస్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో ఉన్నాయి. ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం. దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పిఎస్యు ఇండెక్స్ ఎప్పుడైతే హై చేసిందో ఆ టైంలో ఇది కూడా 299.70 హై చేసి దాని తర్వాత కంటిన్యూ ఫాల్ అయ్యి ఇప్పుడు 265.90 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి 299.70 టార్గెట్ గా బ్యాంక్ ఆఫ్ బరోడాని మనం పెట్టుకోవచ్చు ఇక్కడికి ఈ టార్గెట్ లో. సో ఇలా పిఎస్యు ఇండెక్స్ లైఫ్ టైం హైకి రీచ్ అయ్యి లైఫ్ టైం హై బ్రేక్ చేసి లేదంటే ఇక్కడ నుంచి లైఫ్ టైం హై దగ్గర మరి ఒక కొత్త లైఫ్ టైం హై చేసి అక్కడ నుంచి ఫాల్ అయ్యి మరీ అప్ సైడ్ కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో పిఎస్యు ఇండెక్స్ తో పాటు పిఎస్యు బ్యాంక్స్, మీకు ఏవైతే పిఎస్యు బ్యాంక్స్ మీకు నచ్చుతాయో ఆ బ్యాంక్స్ మీరు అన్ని వెరిఫై చేసుకుని పిఎస్సి బ్యాంక్స్ లో లాంగ్ టర్మ్ కోసం మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి పిఎస్సి బ్యాంక్స్ లో. ఎస్బీఐ కూడా ఉంది, పిఎస్సి బ్యాంక్, కెనరా బ్యాంక్ కూడా ఉంది. సో మీరు సెర్చ్ చేయండి, మీకు ఏ పిఎస్సి బ్యాంక్ అయితే మీకు నచ్చుతుందో ఆ పిఎస్సి బ్యాంక్ ని మీరు అనలైజ్ చేసి మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసి మీరు అందులో బై చేసుకుంటే మీరు లాంగ్ టర్మ్ కోసం 1 or 2 years కోసం పెట్టుకుంటే ప్రీవియస్ హైస్ చాలా హైలో ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో ప్రీవియస్ హై మీరు వీక్లీ చార్ట్ వెళ్తే ఇది ప్రీవియస్ హై ఇంత 77. ఇప్పుడు 2024 ఫిబ్రవరిలో 77.550 మనకి హై చేస్తే దాని తర్వాత కంటిన్యూగా ఫాల్ అయ్యి ఇప్పుడు 29.780 ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం బై చేసే వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ గా ఇది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో ఫస్ట్ టార్గెట్ గా ఈ హై తీసుకోవచ్చు. ఇది 34.450. ఫస్ట్ టార్గెట్ గా దీన్ని తీసుకోవచ్చు 34.450. నెక్స్ట్ టార్గెట్ గా ఈ హైని తీసుకోవచ్చు 50 రూపీస్. ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం. దాని తర్వాత 73గా నెక్స్ట్, దాని తర్వాత 78 ఇలా టార్గెట్స్. అంటే ప్రీవియస్ హైని ఒక్కొక్క హై క్రాస్ అయినప్పుడల్లా నెక్స్ట్ హై. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 29.780 క్రాస్ అయి పైకి వెళ్తే 34.450కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. 34.450 పైన సస్టైన్ అయితే ఈ టోటల్ లెంత్ ఈ గ్యాప్ 43 ఉంది, గ్యాప్ 43. దాని తర్వాత ఈ ప్రీవియస్ హై వచ్చి 50.50 ఈ 50.50 బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ప్రీవియస్ హై 73.640. దాని తర్వాత 77.50. ఇలా టార్గెట్స్ పెట్టుకోవాలి. ప్రీవియస్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు కంటిన్యూగా ఫాల్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళేటప్పుడు హైయర్ హైస్ చేసేటప్పుడు ప్రీవియస్ హైని మనం టార్గెట్గా పెట్టుకొని
బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం అయితే పిఎస్యు బ్యాంక్స్ అయితే చాలా బాగుంటాయి 1 or 2 years కోసం అయితే. ఎందుకంటే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ లైఫ్ టైం హైని బ్రేక్ చేయబోతుంది కాబట్టి ఆ ఇండెక్స్ తో పాటు పిఎస్యు బ్యాంక్స్ కూడా ఇక్కడి నుంచి అప్సైడ్ పొటెన్షియల్ గ్రోత్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అనదర్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా మంచి బ్యాంక్. అంటే ఇవన్నీ పెన్నీ స్టాక్స్ బిలో 50 రూపీస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత ఐఓబి, దాని తర్వాత పిఎస్బి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇవన్నీ బిలో 50 రూపీస్ ఉన్నాయి. ఇంతకుముందు హ్యూజ్గా పెరిగిన స్టాక్స్ ఇవన్నీ. 2023 2024లో మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ ఇవన్నీ ఇప్పుడు బాగా కరెక్ట్ అయి ఉన్నాయి. సో మంచి అట్రాక్టివ్ ప్రైస్లో అయితే ట్రేడింగ్ జరుగుతున్నాయి. సో ఇక్కడ నుంచి మనకి అప్సైడ్ పొటెన్షియల్ గ్రోత్ అయితే దీనిలో కనిపిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని చార్ట్ చూస్తే ఇది కంటిన్యూగా ఇక్కడ మనకి ఎప్పుడో హై చేసింది. జనవరి 2024లో 76.90 హై. జనవరి 2024 తర్వాత మీరు చూస్తే ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫాల్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది. ఇక్కడ డే చార్ట్లో చూద్దాం. డే చార్ట్లో చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూ ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3. ఇక్కడ ఎంత మనకి 34 రూపీస్ దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి మనకి. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఇక్కడ 3 times, ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్. 34 దగ్గర వస్తే మంచి బయింగ్ వస్తుంది. 34 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్. ఎప్పుడైతే మనకి ఈ హై 41 రూపీస్ హైని ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో 41 రూపీస్, ప్రీవియస్ వచ్చి 41.20 అంటే కరెంట్ మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 37.77. ఇక్కడ నుంచి 41.20కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఎప్పుడైతే ఈ 41.20 బ్రేక్అవుట్ అయ్యి దీనిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ మనకి అప్సైడ్ టార్గెట్ వచ్చి ప్రీవియస్ హై 47 రూపీస్ 50 పైస్. 47 రూపీస్ 47.60 పైస్. ఇది నెక్స్ట్ హై. దీని తర్వాత ఇది 47.60 పైన సస్టైన్ అయితే మనకి నెక్స్ట్ హై ఇక్కడ 61.82 అంటే 62. టార్గెట్. దాని తర్వాత మరి నెక్స్ట్ 72.83 ఈ హై అంటే 73. ఇలా. సో ఇక్కడ నుంచి పిఎస్ బ్యాంక్స్ 1.5 నుంచి డౌన్ సైడ్ లో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ పిఎస్ బ్యాంక్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు తక్కువ ప్రైస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది 37.77 దగ్గర క్లోజింగ్ అయింది.
సో ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తే ఇలా మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకోవచ్చు 41.20, దీనిపైన సస్టైన్ అయితే 47.60, దీనిపైన సస్టైన్ అయితే 62.73, లాంగ్ టర్మ్ కోసం అయితే 73.80 రూపీస్. ఇది ప్రీవియస్ హై జనవరి 2024లో ప్రీవియస్ హై వచ్చి 77 రూపీస్ ఉంది. సో 77.80 రూపీస్ వరకు ఇక్కడ లాంగ్ టర్మ్ 1 or 2 ఇయర్స్లో వెళ్ళే ఛాన్సెస్ దీంట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా మీరు సెలెక్ట్ చేసుకోండి మీ పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే మీకు అనుకూలంగా ఉంటాయో, ఆల్రెడీ మీరు ట్రేడ్ చేసి ఉంటారో, దీంట్లో మీకు ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చి ఉంటాయో ఆ బ్యాంక్ని అనలైజ్ చేసి సెలెక్ట్ చేసుకొని పిఎస్యు బ్యాంక్స్ లాంగ్ టర్మ్ కోసం 1 or 2 ఇయర్స్ పర్పస్ కోసం బై చేసి హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్, మంచి రిటర్న్స్ అయితే చూడవచ్చు మీరు. ఎందుకంటే మీకు చూపించాను పిఎస్యు నిఫ్టీ పిఎస్యు ఇండెక్స్ వచ్చి లైఫ్ టైం హైని టచ్ అవ్వబోతుంది. ఇక్కడ లైఫ్ టైం హై పైన సస్టైన్ అయితే ఇక్కడ నుంచి అప్సైడ్ 10 to 20% మనం అప్సైడ్ తీసుకున్న అన్ని పిఎస్యు బ్యాంక్స్ లో మంచి అప్సైడ్ పొటెన్షియల్ గ్రోత్ అయితే మీరు చూడగలుగుతారు. సో ఇది పిఎస్యు ఇండెక్స్ చార్ట్ చాలా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి మీతో షేర్ చేయాలనుకున్నాను. సో నేనైతే సెబీ రిజిస్టర్ని కాదండి, బై ఆర్ సెల్ రికమెండేషన్స్ అయితే నేను ఇప్పుడు వరకు చెప్పిన బ్యాంక్స్లో ఇవ్వటం లేదు. బై ఆర్ సెల్ మీరు చేయాలి అనుకుంటే మీరు మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. అంటే ఎప్పుడు ఒకే స్టాక్స్ పెరగదు. ఇప్పుడు ఫార్మా స్టాక్స్ కొన్ని అప్సైడ్ వెళ్తే దాని తర్వాత ఐటీ స్టాక్స్ వెళ్తాయి, ఐటీ స్టాక్స్ తర్వాత ఎఫ్ఎంసీజీ తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ తర్వాత, అంటే డైలీ ఒకటే ఇండెక్స్ స్టాక్స్ పైకి వెళ్ళాలన్నమాట. ఇండెక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలా ఇది నిఫ్టీ పిఎస్యు ఇండెక్స్ చాలా రోజుల తర్వాత లైఫ్ టైం హై బ్రేక్ చేయబోతుంది కాబట్టి ఆల్రెడీ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్లో మంచి కరెక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి అప్సైడ్ పొటెన్షియల్ గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేయాలి అనుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.